శ్రీ గురుభ్యో నమ. సున్నితమై సుందరతరమై హృదయాన్ని కదిలించి వేయగల రసోత్తర ఘట్టాలు శ్రీ రాఖాడి బాబావారికి స్వామివారికి మధ్య మరెన్నో ఉన్నాయి. ప్రస్తుతానికి శిష్యుడంటే బాబావారికి ఎంత మురిపెమో ఎంత ఉన్నత భావమో మచ్చుకొక సంఘటన తెలుసుకుందాము. ఒకరోజు బాబావారిని చూడాలని స్వామీజీ సొరుముత్తు అయ్యనార్ క్షేత్రానికి వచ్చారు. చూస్తే నిత్యాగ్నిహోత్రం వద్ద కర్రలు నిండుకొన్నాయి. గురువుగారికి శ్రమ తప్పించాలని గొడ్డలు తీసుకుని కర్రల కొరకై తానే బయలుదేరారు. ఈలోగా శిష్య సమేతుడై ఒక పీఠాధిపతి అక్కడికి వచ్చారు. స్థానికంగా ఉంటూ సాధనా పురుషునిగా పేరున్న బాబావారిని కలిశారు. హఠాత్తుగా శిష్య సమేతుడై వచ్చిన ఆ పీఠాధిపతికి నిరాడంబరంగా గడుపుతున్న బాబావారంటే అట్టే కంటికి ఆనలేదు. పీఠాధిపతి మీకెంతమంది శిష్యులు అని అడుగగా నాకొక్కడే శిష్యుడు అని బాబావారన్నారు. అంతేనా? నాతో పాటు ఇచ్చడికి 20 మంది శిష్యులు వచ్చారు. ఆశ్రమంలో ఇంకా అంతమంది ఉన్నారు. వివిధ ప్రాంతాల్లో కూడా ఇంకా ఎందరో ఉన్నారు అని గొప్పలు పోతూ పీఠాధిపతి అన్నారు. ఆహా అలాగా అని ముక్తసరిగా అనగా అతను మీరెంతవరకు చదివారు, ఏ ఏ శాస్త్రాల్లో ప్రావీణ్యం ఉంది అని అడిగారు. అందుకు మౌనమే బాబావారి సమాధానం. ఈలోగా శిష్యులందరూ వచ్చి పీఠాధిపతి చుట్టూ కూర్చున్నారు. శిష్యుల ముందు తన గొప్పతనాన్ని ప్రదర్శించాలనుకుని ఆ గురువుగారు నీ ఏకైక శిష్యుడు ఎక్కడా కనిపించడే అని కొంత వ్యంగ్యంగా అడిగారు. బాబావారు అతని సంబోధనలో ఏకవచన ప్రయోగాన్ని గమనించకపోలేదు. అయినా తమాయించుకొని అగ్నిహోత్రానికి అవసరమైన కర్రలు తేవడానికై అడవికి వెళ్ళాడు అని తాపీగానే సమాధానమిచ్చారు. పట్టుమని 10 మంది శిష్యులున్నా ఉన్నప్పుడే ఏ గురువుకైనా గౌరవప్రదంగా ఉంటుంది. నీకేమో ఉన్నది ఒక శిష్యుడేనంటున్నావు, అతను ఇంకెప్పుడొస్తాడో అని ఆ పీఠాధిపతి ఎత్తుపొడుస్తున్న ధోరణిలో అనగా బాబావారికి చిర్రెత్తుకొచ్చింది. పంది ప్రతి ఏడు గర్భం దాలుస్తుంది శివ, ప్రతిసారి 10 పిల్లలనైనా కంటుంది. కానీ ఏనుగు అలా కాదు, 10 ఏళ్లకొకసారి గర్భం దాలుస్తుంది శివ, ప్రతిసారి ఒక పిల్లనే కంటుంది. 10 పంది పిల్లలైనా ఒక ఏనుగు గున్నతో సరితూగగలవా? అలాంటివాడే నా ఏకైక శిష్యుడు శివ, అదిగో ముద్దు మోసుకొని ఇటొస్తున్నవాడే నా ముద్దుల శిష్యుడు శివ అని అనగానే ఆ మాటతో శిష్యులందరూ ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. మొగుడు కొట్టినందుకు కాదు, తోడికోడలు నవ్వినందుకు ఏడ్చినట్లు శిష్యుల ముందే తనకలా శృంగభంగం అయ్యేటప్పటికీ పీఠాధిపతి చెప్పా పెట్టకుండా తక్షణం పలాయనం చిత్తగించారు. అంతలో స్వామివారు ఆ లావుపాటి దొంగను కుటీరం ముందు దించుకున్నారు. అంత బరువైన కర్రను ఇంత దూరం ఎలా మోసుకొని వచ్చావు శివ? కొంత తేలికపాటి కర్రను తెస్తే ఏమి కొంపలు మునిగిపోయేవా అని బాబావారు కొంత మందలింపు ధోరణిలో అన్నారు. నేను ఏనుగు బిడ్డను, మీ బిడ్డను, ఏనుగు బిడ్డకు ఈ బరువు ఏపాటిది అంటూ స్వామీజీ ముసిముసి నవ్వులతో మెల్లగా సమాధానమిచ్చారు. ఆ సమాధానంలోని శ్లేషార్థమేమిటో ఇట్టే అర్థమైపోయింది బాబావారికి. తక్షణం ముఖంలో మందలింపు ధోరణి మాయమై మందహాసం చోటు చేసుకుంది. శిష్యునిపై ప్రేమ పొంగి పొర్లుతుండగా అట్లాగా శివ సరి అంటూ ముఖం ఆ వైపు తిప్పుకొన్నారు. అటువైపు తిరిగినా అప్రయత్నంగా రాలే ఆనంద బాష్పాలను బాబావారు తుడుచుకోవటం శిష్యుడు క్రీగంట చూడనే చూశారు. కానీ సర్వజ్ఞులైన బాబావారికే చిన్న సందేహం వచ్చింది. పీఠాధిపతితో తానన్న మాటలు ఎక్కడో ఉన్న పూర్ణానందుడు ఎట్లా విన్నాడా అని. బాణతీర్థానికి ఎగువన సుదూర ప్రాంతంలో చెంచుగూడెం ఉండేది. సరుకులకై కారయార వెళ్లాలంటే వారు వరుణగుహ సమీపం నుంచే వెళ్ళాలి. శల్యావశిష్టులై సదా సమాధినిష్టలో ఉండే స్వామీజీవారంటే వారికి చెప్పలేని భక్తి. కానీ ఆ స్థితిలోని స్వామివారిని సాహసించి పలకరించలేక తాము తెచ్చిన కాయో పండో వారి సమీపంలో పెట్టి వెళ్ళేవారు. కానీ అవి అట్లాగే ఉండిపోయేవి. వీరిని ఇట్లాగే వదిలేస్తే ఇంకెన్నాళ్ళో బ్రతకరని ఎలాగైనా ఆహారం తినిపించాలని నిశ్చయించుకొని వారిలో కొందరు పంతం పట్టి తాము ఆహారం మాని స్వామీజీకి సమీపంలో కూర్చునేవారు. స్వామీజీ కొంత బాహ్య స్మృతిలోకి రాగానే బతిమిలాడి ఏడ్చి బలవంతంగా ఎంతో కొంత ఆహారాన్ని నోటికందించేవారు. వారి ఆత్మీయత తనను ఆకట్టుకుంటున్నా అది కూడా తన లక్ష్యానికి అంతరాయంగానే పరిగణించారు స్వామీజీ. అందుకే ఎవరికీ చెప్పా పెట్టకుండా అక్కడి నుండి సుమారు 14 కిలోమీటర్ల దూరంలో ఉన్న అరణ్యం మధ్యలోని ఒక నిర్జన ప్రదేశమైన ఇంజికుళికి వెళ్ళారు. అప్పుడు అక్కడ కూడా ఎక్కడి నుండో ఎవరెవరో వచ్చి ఇదిగో ఈ ఆకు రసాన్ని నీటిలో కలిపితే అది జున్నులా తినవచ్చని, అలాగే పుల్లగా ఉన్న ఆ ఆకు నేరుగా తినవచ్చు అని ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా మూలాదుల గురించి వారికి తెలిపి వెళ్ళేవారు. వరుణగుహలో స్వామి ఎన్నాళ్లకు కనిపించకపోయేసరికి వారు ఏ అడవి మృగానికో ఆహారమైపోయి ఉంటారని చెంచులు చింతాక్రాంతులయ్యారు. వరుణగుహ వదిలి వెళ్లిన స్వామీజీ విషయంలో నిర్ణయింపబడిన ఆ అమృత గడియలు రానే వచ్చాయి. స్వస్వరూపం తెలుసుకున్న స్వామీజీలో అణువణువు ఆనందంతో పులకించిపోతోంది. ఎటు చూచినా ఆనందం, బ్రహ్మానందం, పూర్ణానందం.
ఆ తన్మయత్వంలో ఆ అరణ్యం మధ్య ఆనందంతో చిందులు వేస్తున్న స్వామివారి నోట తామెవరిని వెలిబుచ్చే అహం బ్రహ్మరూపి బ్రహ్మస్వరూపి అనే భావశ్లోకం వెలువడింది. ఒకసారి ఆ ఆత్మానందాన్ని చవిచూచిన వారు ఇక దాన్ని వదల్లేరు, వదిలి బయటపడలేరు. మన పరికల్పితమైన ఈ మాయా ప్రపంచంలో మరలా అడుగిడి మసలటానికి వారి మనస్సు అస్సలు అంగీకరించదు. అందుకే వారు నిరంతరం పారవస్య దివ్యోన్మాద స్థితిలో ఉండిపోతారు. ఇప్పుడు స్వామివారి స్థితి కూడా అదే. మహనీయుల ఇలాంటి మానసిక స్థితిని ఉపమానంగా హోమపక్షి జీవితంతో పోలుస్తూ ఇలా చక్కగా వర్ణించారు పూజ్య రమణ మహర్షి. హోమపక్షి అను ఒక పిట్టను గూర్చి వేదములలో ఇట్లు చెప్పబడి ఉన్నది. ఆకాశమున అది మహోన్నత స్థానమున నివసించును, ఎన్నటికినీ కిందకు రాదు, భూమి మీదకు అసలే రాదు. అది ఆకాశగర్భమున తన గ్రుడ్లను విడువ, అవి క్రిందబడుచు మార్గమధ్యముననే పిల్లలగును. అట్టి చిన్న పిల్ల వెలువడి మహావేగమున క్రింద పడిపోవుచుంటునని గ్రహించి రివ్వున పైకెగిరి ఆకాశముననున్న తన తల్లిని కలుసుకొనును. వరుణగుహలో స్వామివారు లేరనే విషయం సర్వజ్ఞులైన బాబావారికి తెలుసు. అలా అరణ్యం మధ్యలో వారు ఏ ప్రాంతంలో ఉన్నది కూడా వారికి తెలుసు. స్వామివారిని తోడుకొని రమ్మని దొరైరాజు గారిని పంపారు. బ్రహ్మానందంలో మునిగిపోయి బాహ్యస్మృతిలో లేని స్వామీజీని బలవంతంగా మేల్కోపడానికి భయపడి అతను వెనుదిరిగి వెళ్ళి ఆ విషయం బాబావారికి తెలియజేశారు. ఆత్మసాక్షాత్కారము నొందిన తన శిష్యుడు అంతర్ముఖుడై అతీత పారవస్య భూమికలో ఆత్మానందం అనుభవిస్తున్నారని బాబావారికి అర్థమైంది. వారికి ఒకందుకు ఆనందము, మరొకందుకు ఆందోళన. ఆధ్యాత్మికంగా తమ శిష్యుడు అంతటి అత్యున్నత శిఖరాలను అందుకొన్నందుకు ఆనందము, 10 మందికి ఆత్మతత్వము ఉపదేశించి వారు తరించే తరుణోపాయం చూపవలసిన కారణజన్ముడు కర్తవ్యం మరిచి ఇలా అడవి తల్లి ఒడికే అంకితమైపోతే ఎలా అనే ఆందోళన. తన పుత్రుడు సమాజ శ్రేయస్సుకై పాటుపడే యోగి కావాలని కలలు కనేవారు స్వామీజీ తండ్రిగారైన సుబ్రహ్మణ్య శాస్త్రి గారు. వారి కలలు ఫలింపజేయడానికైనా శిష్యుణ్ణి సమాధి స్థితి నుండి మేల్కొల్పాలని, తదనంతరం కొంతకాలమైనా తపోస్థానానికి దూరంగా ఉంచాలని నిశ్చయించుకున్నారు బాబావారు. బ్రతిమిలాడినా భోంచేయకుండా ఏదో దీర్ఘంగా ఆలోచిస్తూ దొరైరాజుగారి తోటలో ఉన్న ఒక మంచినీటి చలమ వద్ద చీకటి పడినా లేవకుండా అలానే వారు కూర్చున్నారు. శిష్యునితో ఆత్మానుసంధానం గావించి చేతిలోకి చిమ్టా తీసుకుని బాబావారు లయబద్ధంగా వాయించసాగారు. అచ్చట అడవిలో సమాధి స్థితిలో ఉన్న స్వామీజీకి సమాధి స్థితి భంగమై మెల్లమెల్లగా బాహ్యస్మృతి రాసాగింది. ఆకలిగొని తల్లి ఆవు దగ్గర కడుపార పాలు త్రాగుతున్న లేగదూడను కనికరం లేకుండా ఎవరో కంఠానికి తాడు కట్టి లాక్కొని పోతున్నట్లు అనిపించింది. అంతలో లయబద్ధమైన ఒక చిమ్టా ధ్వని అత్యంత చేరువలో వీణుల విందుగా వినిపించసాగింది. ఆ ధ్వని తనకు సుపరిచితమే. అది బాబావారు చిమ్టా వాయించే పద్ధతే. బాబావారు వచ్చారేమోనని ఆశగా కన్నులు తెరిచి చూశారు. కానీ ఎదుట ఎవ్వరూ కనిపించలేదు. అయినా ఆ సుపరిచిత ధ్వని తరంగాలు ఆగకుండా అలా అలా గాలిలో తేలియాడుతూ స్పష్టంగా వినిపిస్తూనే ఉన్నాయి. తనను గురుదేవులు రమ్మని పిలుస్తున్నారని స్వామీజీకి అర్థమైంది. అంతే, అప్పటికప్పుడే ఆ రాత్రి వేళలోనే బయలుదేరారు. ధ్వని తరంగాలే తనకు దారి చూపుతుండగా వడివడిగా అడుగులేసుకుంటూ ముందుకు రాసాగారు. అది భీకారణ్య మార్గమని, దారిలో క్రూరమృగాలు విషసర్పాలుంటాయని వారికి భయం ఉంటే గదా. అంత ఆనందంలోనూ స్వామీజీ వారికి ఒకంత భయమూ లేకపోలేదు. ముందుగా తనకు మాట మాత్రంగానైనా తెలుపకుండా వరుణగుహ విడిచి వెళ్ళినందుకు బాబావారు మందలిస్తారేమోనని భయం. అరుణోదయం ఇంకా కాలేదు. ముసిరిన మసక చీకట్లు ఇంకా వీడిపోలేదు. దారి చూపుతూ వచ్చిన ధ్వని తరంగాలు బాబావారి చేరువకు రాగానే ఆగిపోయాయి. ఆప్యాయత ఉట్టిపడే స్వరంతో వారు వెనుతిరిగి చూడకుండానే వచ్చావా శివా అని అడిగి తమకు పాదనమస్కారం చేస్తున్న శిష్యుణ్ణి పైకి లేవదీసి గాఢాలింగనం చేసుకున్నారు. విజయం చేకూరాలంటే మీనమేషాలు లెక్కిస్తూ కాలయాపన చెయ్యకుండా ధైర్యంగా ముందడుగు వేయాలి శివా. నీవు చేసింది అదే. అందుకు భయపడనేలా? అకుంఠిత దీక్షతో సాధన చేసి అమ్మ అనుగ్రహాన్ని చూరగొని ఆత్మసాక్షాత్కారాన్ని పొందిన అదృష్టశాలివి. శిష్యుడివైన నీవు సాధించిన దివ్యానంద సంధాయకమైన ఈ ఘన విజయం కంటే గురువుగా నేను కోరే గురుదక్షిణ ఇంకేముంటుంది అంటూ స్వామీజీని అభినందనలతో ముంచారు. గురుదేవా, ఇదంతా మీ చలవే అని నమ్రతగా స్వామీజీ అన్నారు. ఇలాంటి మరొక సంఘటన మరికొన్ని రోజులు గడిచాక మళ్లీ జరిగింది. స్వామివారప్పుడు తిరుక్కురం గుడి ఊరి దగ్గరున్న శ్రీ మలైనంబి కోవిల్లో ఉన్నారు. వారు పరమ పవిత్రమైన అంబికాపాదంలో తమ దేహం చాలించాలనుకుని ఒకరోజు అర్ధరాత్రి వేళలో ఒక అడుగు వేయగానే శ్రీ బాబావారి మధురమైన చిమ్టాధ్వనితో పాటు ఆగు శివ, నేను వస్తున్నాను అనే వాణి కూడా వినబడింది.
స్వామివారు అప్పుడు వెనుకకు తిరిగి చూడగా అక్కడ ఎవ్వరూ లేరు. అప్పుడు బాబావారు అక్కడి నుండి సుమారు 60 కిలోమీటర్ల దూరంలోనున్న సురుముత్తు అయ్యనార్ కోవిల్లో ఉన్నారు. స్వామీజీ మళ్ళీ ఇంకొక అడుగు ముందుకు వేయగానే, ఆగాగు శివ, నేను వస్తున్నాను కదా అని బాబావారి ఆందోళనాపూరిత స్వరం మళ్ళీ వినబడగా వారు ఆగిపోయారు. మరునాడు ఉదయమే బాబావారు అక్కడికి వచ్చి తమ ప్రియ శిష్యునితో, వచ్చిన మనమందరం ఇలా వెళ్ళిపోతే ఎలా శివా? నీవు లోక కళ్యాణార్థం అవతరించావనే సంగతి మర్చిపోయావా? నేను జనం మధ్యలోకి రాలేను. నా ఈ రూపంలోని సున్నిత హృదయం కంటే నీ కోమల స్వరూపంలోని కఠిన హృదయం అందుకు తగినది. కాబట్టి నీ అవతార కార్యం సాగించు శివా అని ఆ ప్రయత్నం నుండి విరమింపజేశారు. యాదృచ్ఛికమే అయినా బాబావారు కూడా ఇలాంటి అనుభవాన్నే చవిచూశారు. దోగడి బాబా సమాధి చెంత అమ్మ అందించిన ఆహార పదార్థాలు ఆరగించి తను ఇలా భయపడుతూనే గురువుగారిని దర్శించడము, గురుదేవులు భయమెందుకురా అని అభయమిస్తూ తనను ఇలాగే ఆలింగనం చేసుకుని అభినందించడము లీలగా మనసులో మెదిలింది. సూర్యోదయమైంది. స్వామీజీ వారొచ్చారని దొరైరాజు గారింట్లో పండగ వాతావరణం నెలకొంది. నిన్ను కనిపెంచి ఇలా తీర్చిదిద్దిన మీ నాన్నగారి ఆశయం నెరవేర్చవలసిన సమయం ఆసన్నమైందని శిష్యునికి తన కర్తవ్యాన్ని గుర్తు చేశారు గురుదేవులు. లోక కళ్యాణార్థం అవతరిస్తున్న పరబ్రహ్మస్వరూపులైన మహాత్ములు వర్తించు తీరు సామాన్య మానవులు అర్థం చేసుకోలేరు. ఉదాహరణకి ఇక్కడ చూడండి. స్వామి శ్రీ పూర్ణానందులు తమ గురుదేవులైన శ్రీ రాఖాడీ బాబా వారితో కలిసి తమ తపోస్థానమైన కారయార్ బాణతీర్థం నుండి లోక కళ్యాణార్థం బయలుదేరే ముందు కారయార్లో ఒక మండల కాలం యజ్ఞం చేయాలని నిశ్చయించుకొని వారి సేవకుడైన దొరైరాజు గారి తమ్ముడైన గణపతి గారి తోటను అందుకు వేదికగా నిర్ణయించుకున్నారు. అయితే ఏ జన్మ కర్మఫలమో దొరైరాజు గారి కుటుంబం ఆ కాలంలో అష్టకష్టాలు అనుభవిస్తుండేది. పరిస్థితిని అర్థం చేసుకున్న రాఖాడీ బాబా వారు దొరైరాజు గారికి 50 రూపాయలు ఇచ్చి ఒక ఆవును తీసుకురమ్మని ఆదేశించారు. అది 1968 సంవత్సరం మేలో జరిగిన సంఘటన. ఆ కాలంలో ఆ అడవి ప్రాంతంలో ఆవులు చాలా తక్కువగా ఉండేవి. అయినా వారి ఆదేశానుసారం దొరైరాజు గారు ఆవు కోసం ఒకరిని కలువుగా అతను, నాకు ఆవు ఉన్నమాట నిజమే గాని అదెప్పటి నుండో అడవిలోనే ఉంటుంది. దాన్ని పట్టుకొని తీసుకురావడానికి ఇప్పటికే ఎందరో ప్రయత్నం చేశారు. ఎందుకో మనుషులంటేనే దానికి సరిపడదు. పైగా కొమ్మడానికి వస్తుంది. అది ఈని కూడా 3 సంవత్సరాలు అవుతుంది. నీకంతగా అవసరమైతే దాన్ని కట్టేసుకో. ఖరీదుగా నాకు 15 రూపాయలు ఇస్తే చాలు అని అన్నారు. ఆ దట్టమైన అడవిలో ఆ ఆవు ఎక్కడుందో తెలియకుండానే అతను మూల్యం చెల్లించారు. చిన్నప్పటి నుండి ఆ అడవిలో తిరుగుతుండే అతనికి ఆ అడవి అంతా కొట్టిన పిండే. వెంటనే దొరైరాజు గారు ఆవును వెతుక్కుంటూ అడవిలోనికి వెళ్ళి చెట్ల మధ్యలో ఉన్న ఆవును కనిపెట్టారు. వెంటనే అతను ఆ ఆవు చుట్టూ ఉన్న చెట్లకు దడి కట్టి అది బయటికి వెళ్లకుండా భద్రపరిచి అడవిలో తిరుగుతున్న మరికొన్ని ఆవులను దడిలోకి తోలారు. ఆ తర్వాత అతను చెట్టుపైకి ఎక్కి ఒక తాడును కిందకు దించి ఆ ఆవు కొమ్ములకు పగ్గం వేసి పక్కనున్న 4-5 ఆవులతో కలిపి కట్టి తామ్రపర్ణి నదిలోకి తోలి ఒక దబ్బడంను ఆ ఆవు ముక్కుకు గుచ్చి ముక్కుతాడు గట్టి తీసుకొచ్చి దొడ్లో కట్టేశారు. ఆ కాలంలో ఆ ఆవును బంధించిన విషయం ఆ ప్రాంతంలో ఒక చర్చనీయాంశం అయింది. ఆవును తీసుకొచ్చిన విషయం గురు శిష్యులకు తెలుపగా వారు దాని దగ్గరకు వచ్చి దాని శరీరమంతా నిమురుతూ హరిహరపుత్రుడైన అయ్యప్ప స్వామి నామధేయానికి సమానమైన అయ్యమ్మ అని నామకరణం చేశారు. ఆశ్చర్యమేమిటంటే దేనిని చూసినా ప్రత్యేకంగా మనుషులను కుమ్ముతుండే ఆ గోమాత వారిద్దరూ దగ్గరకు రాగానే ఎంతో సౌమ్యంగా చూస్తూ నమ్రతగా నిలబడిపోయింది. అన్నిటికంటే అద్భుతకరమైన విషయం ఏమిటంటే దాన్ని తీసుకువచ్చిన 3వ రోజునే అది ఈని సమృద్ధిగా పాలు ఇవ్వసాగింది. అలా ఆ గురు శిష్యులు యజ్ఞం ప్రారంభించారు. వారు యజ్ఞం చేస్తుండగా దొరైరాజు గారు హోమద్రవ్యాన్ని అందిస్తూ సహాయపడేవారు. రాత్రి చాలా పొద్దుపోయే వరకు ఆ మహాయజ్ఞం జరుగుతూ ఉండేది. ఆ రోజుల్లో ఆ యజ్ఞకర్తలు ఇరువురు ఆ ప్రాంగణం వదిలి బయటకు వెళ్ళేవారు కాదు. ఆ ఆవు నమ్మలేని విధంగా పాలిచ్చి ఆ ఇంటి వాళ్ళ దారిద్ర్యాన్ని తొలగించింది. రోజుకు 30-40 లీటర్ల పాలిచ్చే ఆ కామధేనువు అద్భుత విషయాన్ని విని ఎందరో అడిగినంత డబ్బిచ్చి కొనడానికి ముందుకొచ్చారు. డబ్బాల చొప్పున పాలమ్మడానికి పంపించినప్పుడు ఓర్చుకోలేని కొందరు పాల వ్యాపారులు దొరైరాజు గారు పాల పౌడర్తో పాలు తయారు చేసి ప్రజలను మోసం చేస్తున్నారని సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయగా వాళ్ళు వచ్చి పాలు పరీక్ష చేసి తృప్తి చెందిన సంఘటన కూడా జరిగింది. ఆ మహాయజ్ఞం మండలం రోజులు నిర్విఘ్నంగా వైభవోపేతంగా జరిగింది. కాలగమనంలో ఆ యజ్ఞస్థానంలోనే స్వామివారికి పర్ణశాల నిర్మించబడింది. ఆ యజ్ఞానంతరం శ్రీ రాఖాడీ బాబా వారు తిరిగి సురుముత్తయ్యనార్ క్షేత్రమునకు వెళ్ళగా స్వామివారు దొరైరాజు గారి ఇంటి పక్కన ప్రత్యేకంగా నిర్మించబడిన కుటీరంలో ఉండిపోయారు. చివరకు 1968 సంవత్సరంలో గురు పౌర్ణిమ అనంతరం 41వ రోజున శ్రీ బాబావారు స్వామివారిని దొరైరాజు గారిని వెంటబెట్టుకుని కారయారు నుండి గణేష్పురికి బయలుదేరారు.
దొరైరాజుగారు తప్ప ఆ ఆవుని ఇంకెవ్వరూ విప్పి కట్టేవాళ్లు కాదు కాబట్టి బయలుదేరే ముందు అతను దాన్ని ఇంటి వెనుక సమృద్ధిగా గడ్డి ఉన్న చోట కట్టేశారు. వాళ్ళు బస్టాండుకు చేరి ఉండవచ్చు. అంతలోనే ఆ ఆవు గడ్డి తింటూ దాన్ని కట్టివేసిన కొబ్బరి చెట్టు చుట్టూ తిరుగుతూ కాలు జారి పక్కనున్న గోతిలో పడి మెడకు తాడు గట్టిగా బిగుసుకుపోవడంతో చచ్చిపోయింది. ఆ బాధతో దొరైరాజుగారి కుటుంబ సభ్యులు ఏడుస్తుండగా స్వామివారు ఎందుకంత బాధపడడం, అమ్మవారు వచ్చి అవసరమైన సేవలు చేసి దేహాన్ని వదిలి వెళ్ళిపోయారు అని వాళ్లను ఓదార్చారు. అలా వారిద్దరూ కారయార్ నుండి బయలుదేరి అనేక పుణ్యక్షేత్రాలు సందర్శిస్తూ ఒకరోజు తమిళ రాష్ట్రంలోని కుంభకోణమునకు కొంత దూరంలోనున్న స్వామిమలై శ్రీ సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రమునకు అపరాహ్న వేళకు చేరుకున్నారు. అక్కడ కూడా బాబావారు తమ శిష్యుని యొక్క మనోస్థాయిని పరీక్షించాలనుకున్నారేమో. దర్శనానంతరం ఆ కొండమెట్లు దిగుచున్న రాఖాడి బాబావారు ఉన్నట్లుండి, శివ, నాకు ఆకలిగా ఉంది అని అన్నారు. గురుదేవుల వారు ఆకలి అని అనడంతో స్వామీజీ వెంటనే, అలాగైతే మీరిక్కడే ఉండండి, నేను కిందకి వెళ్ళి భిక్ష తీసుకువస్తాను అని అన్నారు. అయితే భిక్ష కోసమై వెళ్తున్న శిష్యుణ్ణి పిలిచి, చూడు శివ, భిక్ష కొరకు అంత దూరం వెళ్ళవలసిందేనా? అక్కడ చూడు, వాళ్ళు తమ ఆహారాన్ని అక్కడే కూర్చొని సంపాదించుకుంటున్నారు కదా, మనం కూడా అక్కడే కూర్చుందాం అని ఒక పరీక్షలా అంటూ ఆ మెట్లపై కూర్చున్న భిక్షువులను చూపించారు. స్థితప్రజ్ఞులైన స్వామీజీ పై మెట్టు మీద తుండుగుడ్డ పరుచుకొని కూర్చున్న గురుదేవుల వారికి క్రింద మెట్టుపై తాము కూడా ఒక తుండుగుడ్డ పరుచుకొని కూర్చున్నారు. రాఖాడి బాబా వారు చిలిం త్రాగుతూ కళ్ళు మూసుకొని కూర్చున్నారు. అరగంట గడిచాక కళ్ళు తెరిచి వారు తమ ఇరువురి ముందున్న గుడ్డలను చూచి పకపకా నవ్వారు. స్వామీజీ తమ గురుదేవుల వారిని ప్రశ్నార్థకంగా చూడగా వారు, చూడు శివ, చూడు, నీ ముందు పరిచిన గుడ్డలో చూడు, నా గుడ్డలో చూడు. నీ గుడ్డలో పావలా నుండి 2 రూపాయల కాగితముల వరకు ఉన్నాయి. కానీ నా ముందు చూడు, 5-10 పైసలు తప్ప కనీసం ఒక పావలా కూడా లేదు. అందుకే రూపవాన్ భాగ్యవాన్, విద్యావాన్ ధనవాన్ అని చెప్పడం. ఉన్నత కులస్థుడవైన నీవు ఎంతో విద్యాసంపన్నుడవు, పైగా నీవు ఎర్రగా ఉన్నావు, కోమల స్వరూపుడవు. అయితే నన్ను చూడు, నల్లగా ఎలా ఉన్నానో అని లోక స్వభావాన్ని వెల్లడి చేస్తూ మళ్ళీ పకపకా నవ్వారు. ఆ గురుబోధ విన్న స్వామివారు అప్పుడు, అలా కాదు గురుదేవా, విషయం మీరు అనుకున్నట్లు కాదని నాకెందుకో అనిపిస్తుంది. ఎందుకంటే ఏ ఆలయానికి వెళ్ళినా భక్తులు దక్షిణ సమర్పించేది దేవుని శిరస్సుపై కాదు, వారి పాదాలకే కదా. నేను మీ పాదాల దగ్గర కూర్చున్నాను. భక్తులు మీ పాదాలకు సమర్పిస్తున్న కానుకలు మీరనుకుంటున్నట్లు నాకు కాదు, అవి మీకే అని సవినయంగా తెలిపారు. తమ ప్రియ శిష్యుని సందర్భోచితమైన ఆ ఉత్తమ పలుకులకు ఆ గురువర్యులు అత్యంత సంప్రీతులై ఆనందంతో ఉప్పొంగిపోయి, శభాష్ శివ, శభాష్ అని మెచ్చుకున్నారు. అక్కడి నుండి వారిరువురు బాబావారి జన్మస్థలమైన కలవై గ్రామానికి చేరుకున్నారు. అక్కడ బాబావారు తమకు పెట్టిన మరొక పరీక్షలో తాము అకుంఠిత గురుభక్తితో ఎలా విజయం సాధించారో స్వామివారే స్వయంగా తమ శిష్యులకు వివరించిన మధురఘట్టం ఇది. కలవై గ్రామానికి స్వామీజీ వచ్చిన తరుణంలో రాఖాడి బాబావారు, చూడు శివ, ఇక్కడ మేము ఏకాంతంగా ఉండటానికై ఒక ధ్యానమందిరం నిర్మించాలని సంకల్పించాము. ఈ వాడలోని ఆసక్తిగల భక్తులకు అందులో భజన చేసుకునే అవకాశమూ ఉంటుంది. నీవు వెళ్ళి మందిర నిర్మాణానికి అవసరమైన డబ్బు సంపాదించుకొని త్వరగా వచ్చేయి అని ఆదేశించి పంపారు. తమకు బాగా ప్రావీణ్యమున్న విద్యల్లో వెంటనే డబ్బును ఆర్జించి పెట్టే గౌరవప్రదమైన విద్యలు ఏమిటా అని ఆలోచించారు స్వామీజీ. అందులో జాతక చక్రాలు వ్రాయటం, జాతకాలలోని దోష పరిహారార్థం నిర్మాణాత్మకమైన సూచనలు ఇవ్వటం, ఉద్యోగ ప్రాప్తి, సంతాన ప్రాప్తి, వివాహయోగం లాంటి అంశాలు ఎప్పటిలోగా ఫలప్రదమవుతాయో ఖచ్చితంగా చెప్పడం వంటివి ప్రస్తుతానికి తనకు ఉపకరిస్తాయని నిర్ధారించుకున్నారు. అందుకై తనకు పరిచయం ఉన్న మద్రాసు నగరానికి చేరి పేరుగాంచిన ఒక పెద్ద హోటల్లో గది బాడుగకు తీసుకుని తామనుకున్న కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. జాతకాల మూలంగానే కాక ఇతర అంశాలపై కూడా డబ్బు బాగానే రాసాగింది. ఉదాహరణకు ఉద్యోగార్థమై వచ్చిన వారికి నీవు ఫలానా మంత్రాన్ని ఇన్నిసార్లు జపం చేస్తే, లేక ఫలానా పూజను ఇన్ని రోజులు చేస్తే నీకు ఉద్యోగం ఫలానా తేదీలోగా వస్తుంది, అందులో నీకు ఇంత మొత్తం జీతం ఇస్తారని చెప్పేవారట. అవి ఖచ్చితంగా అలానే జరిగేవట. ఆ విషయాలు ఆ నోటా ఈ నోటా పడి స్వామివారిని సందర్శించే వారి సంఖ్య బాగా పెరిగిందట. మొదటి 10 రోజుల్లో వచ్చిన డబ్బులో గదిబాడుగా ఖర్చులు పోగా మిగిలిన 300 రూపాయలను కలవై వెళ్ళి గురుదేవులకు సమర్పించారు. ఈ డబ్బు ఏ మూలకవుతుంది శివా, పునాదులు తీయడానికి కూడా సరిపడదే, వెళ్ళి మరికొంత డబ్బు తీసుకురా అని బాబావారు తిరిగి పంపారట. అలా 2-3 పర్యాయాలు ఇంకా అధిక మొత్తంలో డబ్బు సంపాదించి తెచ్చినా బాబావారు సంతృప్తి చెందకపోగా తమ అసంతృప్తిని బాహాటంగానే వెళ్ళగక్కారట. శివా, నీవిలా నింపాదిగా కొద్ది కొద్దిగా డబ్బు తెస్తుంటే మళ్ళీ నీవు డబ్బులు ఎప్పుడు తెస్తావా అని నీ రాకకై మేము నిరీక్షిస్తూ కూర్చోవాలా? మందిర నిర్మాణం ఇలా ఎన్నాళ్ళు మందకొడిగా సాగాలి?
ఈ పర్యాయమైనా మనసు లగ్నం చేసి మందిర నిర్మాణానికి అవసరమైన మిగతా డబ్బునంతా ఒకేసారి తీసుకుని 10 రోజుల్లోగా తిరిగి రావాలి. అలా రాని పక్షంలో మందిర నిర్మాణాన్ని మధ్యలోనే ఆపి మేమెటైనా వెళ్ళిపోతాం అని తీవ్ర స్వరంతో మందలించారట. స్వామీజీ మళ్ళీ మద్రాసుకు ప్రయాణమయ్యారు. ఎప్పుడూ ఎంతో సౌమ్యంగా మాట్లాడే గురుదేవులు అలా మందలింపు ధోరణిలో మాట్లాడేసరికి స్వామీజీలో అంతర్మథనం మొదలైంది. నేను సర్వసంగ పరిత్యాగినని, అంతర్ముఖుడనై సదా ఆత్మానందంలో ఉంటానని గురుదేవులకు తెలుసు. డబ్బు సంపాదించాలనే సంకల్పం ఏ కోశానా లేకపోయినా మందిర నిర్మాణం గురుసేవగా భావించి నా శక్తి వంచన లేకుండా సంపాదించి తెస్తున్నానని వారికి తెలుసు. అన్నీ తెలిసి కూడా నేనేదో బ్యాంకులో దాచుకున్న నా డబ్బులు తీసుకొని రావటం లేదన్నట్లు బాధపడతారెందుకని? ఒకవేళ నన్ను గురుదేవులు పరీక్షించటం లేదు కదా? ఖచ్చితంగా అంతే అయ్యుంటుంది. శ్రీకృష్ణ తులాభారఘట్టంలో సత్యభామకు కనువిప్పు కలిగించేటందుకు కృష్ణుడాడిన కపట నాటకం వంటిదే ఇది కూడా. అందులో అనుమానం లేదు. ఈ పరీక్ష నాకు కాదు, నన్ను పరీక్షించాలనుకున్న దైవశక్తికి నా గురుభక్తికి మధ్య జరగనున్న ఒక బల పరీక్ష లాంటిదేనని నిర్ణయించుకున్నారు. ఆ నిర్ణయంతో తను బస చేసిన గదికి బదులుగా మద్రాసులోని ఒక సుప్రసిద్ధ పురాతన దేవాలయానికి వెళ్ళారు. ఆలయానికి అనుబంధంగా ఉన్న కోనేటిలో స్నానమాచరించి కోనేటి మధ్యభాగంలో నుండే మంటపంలో పద్మాసన స్థితులై గురుదేవులను స్మరిస్తూ, తండ్రి, నేను నా స్వశక్తిపై ఆధారపడి సంపాదించిన డబ్బులు మీ అంచనాలకు అనుగుణంగా లేవని తేలిపోయింది. మీరిచ్చిన 10 రోజుల స్వల్ప వ్యవధిలో మిగతా పైకం నేనెలాగూ సంపాదించలేనని నాకు స్పష్టంగా తెలుసు. పుష్కలంగా డబ్బులు సమకూడందే నేను వచ్చి మీ పాదదర్శనం చేసుకోలేనని మీకు తెలుసు. డబ్బు తేవటానికి మీరు నాకు 10 రోజులు గడువు పెట్టారు. కానీ ఈ ధర్మ సంకట పరిస్థితి నుండి మీ శిష్యుడు బయటపడే మార్గం చూపటానికి నేను మీకు 3 రోజులు మాత్రమే వ్యవధినిస్తున్నాను. ఈ 3 రోజులు నేను నిద్రపోను. ప్రాణం నిలుపుకోవటానికి పచ్చి గంగ తప్ప మరి ఇతర ఆహారము ముట్టను. ఈ వ్యవధిలోగా పుష్కలంగా డబ్బు సమకూర్చి మీ దర్శనానికి వచ్చే భాగ్యం కలుగజేసే భారం మీదే అని సంకల్పం చేసి ధ్యాన నిమగ్నులయ్యారు. ఆహో, గురువుకు దగ్గ శిష్యులు కదా! దైవ దర్శనానికి గాని ప్రసాదం స్వీకరించేందుకు గాని రాకుండా అహోరాత్రాలు ఆ మంటపంలోని ధ్యాన నిమగ్నుడై బ్రహ్మవర్చస్సుతో వెలిగిపోయే ఆ యువ సన్యాసిని ఆ గుడి పూజారి ఒక కంట కనిపెడుతూనే ఉన్నారు. అలా 2 రోజులు గడిచాయి. 3వ రోజున ఆ అర్చకుడే స్వామీజీని సమీపించి నమస్కరించి, గత 2 రోజులుగా నిరాహారంగా మీరు ధ్యాన నిమగ్నులై ఉండటం నేను గమనిస్తూనే ఉన్నాను. మీకు అభ్యంతరం లేకపోతే వచ్చి ఆలయంలో నైవేద్య ప్రసాదమైనా స్వీకరించవచ్చు కదా అంటూ ఆదరంగా అడిగారు. అందుకు స్వామీజీ, మీ అభిమానానికి కృతజ్ఞుడిని. కానీ నిరాహార దీక్షలోనున్న నేను ఇప్పుడు ఏ ఆహారాన్ని తీసుకునే స్థితిలో లేను. సహృదయంతో అర్థం చేసుకుని మన్నించండి అని నమ్రతగానే సమాధానమిచ్చి మరలా ధ్యాన నిమగ్నులయ్యారు. దాంతో పూజారికి స్వామీజీపై భక్తి ప్రపత్తులు మరింత ఇనుమడించాయి. ఆ ఆలయానికి తరచుగా వచ్చే వయోవృద్ధురాలైన బ్రాహ్మణ ముత్తైదువ ఎన్నాళ్లుగానూ ఆ పూజారికి ఒక విషయం చెబుతుండేది. ఈ ఆలయానికి ఎందరో మహనీయులు వస్తుంటారు కదా, అలా వచ్చిన వారిలో ఎవరైనా మీకు బాగా నచ్చి వారిపై పూజ్యభావం ఏర్పడితే నాకు కబురు చేయండి. వారిని మా ఇంటికి ఆహ్వానించి సముచితంగా సత్కరించుకుంటాను అని. అనుకోని విధంగా ఆమె ఆనాడు ఆలయానికి వచ్చింది. దీక్షలోనున్న స్వామీజీ గురించి పూజారి గారు, నేను స్వయంగా బ్రతిమాలిన ప్రసాదం తీసుకునేందుకు కూడా ఆలయానికి రాలేనన్న వ్యక్తి మీరు ఆహ్వానించినా మీ ఇంటికి వస్తాడని నాకు నమ్మకం లేదు. అయినా మీ ప్రయత్నం మీరు చెయ్యండి. ఒకవేళ అనుగ్రహించి వారు మీ ఇంటికి వస్తే మీ పూజలు ఫలించినట్లే అని వివరించి వారిని ఆమెకు చూపించారు. దివ్య తేజస్సుతో వెలిగిపోతున్న స్వామీజీని చూస్తూనే ఇంతకాలానికి ఒక మహాతపస్విని చూచే భాగ్యం కలిగిందని ఆమె పరవశించిపోయింది. 3 రోజులుగా నిరాహారంగా ఉన్నాడని తెలిసి ఆమె మాతృహృదయం ద్రవించిపోయింది. అందుకే ఎలాగైనా స్వామీజీని తమ ఇంటికి ఆహ్వానించి సంతృప్తిగా విందు భోజనం పెట్టాలని నిర్ణయించుకుంది. స్నానం ముగించుకొని ధ్యానానికి సమాయత్తమవుతున్న స్వామీజీని చేరబిలిచి భక్తితో ప్రణమిల్లింది. చేతులు జోడించి, మీరు నా ఆహ్వానాన్ని మన్నించి మీ పాదస్పర్శతో మా గృహం పావనం చేయాలని వేడుకుంటున్నాను. మీ తల్లిలాంటి దాన్ని, నా తండ్రి, నా కోరిక తిరస్కరించలేనే నమ్మకం నాకుంది. లేవండి, మన ఇంటికి వెళదాం అంటూ చనువుగా స్వామీజీ చేతిని దొరకబుచ్చుకుంది. ఆమె మాతృప్రేమకు భక్తిభావనకు బందీ అయిన స్వామీజీ మారు మాట్లాడకుండా ఆమెతో పాటు ఆమె ఇంటికి వెళ్ళారు. ప్రేమతో జయించలేనిదంటూ ఈ ప్రపంచంలో ఏదీ ఉండదు కదా. చాలామంది సత్సంగ సభ్యులున్న ఒక మహిళా మండలికి ఆ గృహిణి అధ్యక్షురాలిగా వ్యవహరించేది. స్వామీజీ తమ ఇంటిలో అతిథిగా ఉన్నట్లు క్షణాల్లో సంఘ సభ్యులకు ఆమె వర్తమానం పంపింది. ఇంకేముంది, వచ్చిన వారంతా స్వామివారిని దర్శించి పాదనమస్కారం చేసుకుని పరవశించిపోయారు. అలా వచ్చిన వారిలో స్వామీజీకి వరుసకు మేనత్తైన ఒక ఆవిడ కూడా ఉన్నది. స్వామీజీ ఆమెను గుర్తించినా
తన ఉనికి గోప్యంగా ఉండాలని ఆమెను పలకరించలేదు. ఆమె కూడా స్వామీజీని దాదాపు గుర్తించిన ఆ విషయం బయటకు పొక్కనీయకుండా నేరుగా ఇంటికి వెళ్ళి తన భర్తను అచ్చడికి పిలుచుకువచ్చింది. అతను స్వామీజీని వెంటనే గుర్తుపట్టి ప్రేమతో కామీ అని పలకరించడము, సమాధానంగా స్వామీజీ వారొక చిరునవ్వు నవ్వటము, అతిశయించిన ఆనందంతో అతను అల్లుణ్ణి ఆలింగనం చేసుకోవటం అంతా రెప్పపాటులో జరిగింది. అనూహ్యమైన ఆ సంఘటనకు అందరూ ఆశ్చర్యచకితులయ్యారు. పిమ్మట ఆ దంపతులు అచ్చటున్న వారికి త్రికాలజ్ఞాని భారతీస్వామి వారు స్వామీజీ దివ్యజన్మను గూర్చి భవిష్యద్వాణి వినిపించడం మొదలు వారు సర్వసంగ పరిత్యాగి అయి తపస్సుకై అరణ్యాలకు వెళ్లే వరకు విపులంగా వివరించారు. వింటున్న వారి ఆనందానికి అంతులేదు. ఏ జన్మ సుకృతమో ఇంతటి మహనీయుణ్ణి దర్శించగలిగామనే పవిత్ర భావం అందరికీ కలిగింది. ఎవరికి వారు స్వామీజీ తమవాడేనన్న ఆత్మీయతాభావాన్ని పెంచుకున్నారు. భగవానుడు తాను సర్వత్రా నిండిన చైతన్య స్వరూపుడు, సర్వస్వతంత్రుడైనప్పటికీ భక్తుల విషయంలో మాత్రం పరాధీనుడై వారాడమన్నట్లు ఆడతాడు. అందుకే ఆ మహిళామ తల్లులు స్వామీజీ మీకు తలంటి స్నానం చేయించాలని కోరికగా ఉందంటే కాదనలేకపోయారు. శ్రీకృష్ణ పరమాత్మను దైవాంశ సంభూతులైన గోపికలు నిష్కామ భక్తితో సేవించుకున్నట్లు ఆనాడు స్వామీజీకి వారు తనివిదీరా సేవలు చేసుకున్నారు. కొందరు తలంటుతుంటే మరికొందరు కాళ్ళు చేతులకు తైలమర్దనం చేశారు. అందరూ కలిసి తలస్నానం చేయించారు. కొందరు పాదపూజ చేశారు, కొందరు పాడారు, కొందరు ఆడారు. వేయేల ఆనాడ ఇల్లు ఒక మమతల కోవిలుగా మారింది. అది వాళ్ల జీవితంలో అనిర్వచనీయమైన మధురానుభూతిని మిగిల్చిన మరువలేని మధురఘట్టం. కడకు ఇంటి గృహిణి స్వామీజీతో మీరు భవబంధాలకు అతీతులని, లోక కళ్యాణం కొరకై జన్మించిన కారణజన్ములని మాకు ఇప్పుడు తెలిసిపోయింది. అలాంటి తమకు ఏవీ అవసరం లేకపోవచ్చు కానీ మా సంతృప్తి కొరకు మా జన్మలు చరితార్థం చేసుకునేటందుకు మీకు ఏ విధంగా మేము సహాయపడగలమో దయతో మీరే చెప్పండి అని పదే పదే ప్రాధేయపడింది. స్వామివారప్పుడు మా గురుదేవులు భక్తుల కొరకై ఒక ధ్యానమందిర నిర్మాణం చేపట్టారు. ఆ నిర్మాణానికై మీరు స్వచ్ఛందంగా సమర్పణాభావంతో ఆర్థిక సహాయం చేస్తే అది స్వీకరించడానికి నాకేమీ అభ్యంతరం లేదు అని అనగా అది తమకు ఒక అపూర్వమైన సువర్ణావకాశంగా భావించి ఒక్కొక్కరే వచ్చి తాము సమర్పించదలిచిన మొత్తాన్ని స్వామీజీ పాదాల చెంత పెట్టి పాద నమస్కారాలు చేసుకున్నారు. ఆ విరాళాల మొత్తం కలిపితే కొన్ని వేలల్లో ఉంటుందని వేరే చెప్పనక్కర్లేదు. అలా ఆ 3 రోజుల గడువు ముగియకముందే సకల రాజమర్యాదలతో అవసరానికంటే అదనంగా డబ్బు సమకూరగా ఆ సాయంత్రమే స్వామీజీ తమ గురుదేవుల దర్శనానికై కలవైకి బయలుదేరారు. మహనీయుల కోపాలు శాపాలు కూడా జగత్ కళ్యాణానికి దోహదపడతాయన్నట్లు బాబావారి మందలింపు ఎన్ని శుభాలు చేకూర్చిందో చూడండి. స్వామీజీ జాడ తెలియక తప్పించే వారి బంధువులతో స్వామివారిని కలిపారు. అజ్ఞాతంగా ఉన్న తన శిష్యుని మహనీయతను వెలుగులోనికి తీర్చారు. గురుకృపకు దుర్లభమైనది ఏదీ లేదని నిరూపించారు. స్వామీజీ కలవై చేరి విరాళాల మొత్తాన్ని తమ గురుదేవుల పాదాలకు సమర్పించి నమస్కరించారు. వెళ్ళి 3 రోజులైనా కాలేదు, ఇంత డబ్బు ఎలా సమకూరింది శివా అని ఆశ్చర్యం నటిస్తూ బాబావారు అడిగారు. ఇదంతా మీ కృపా విశేషమేనని మీకు మాత్రం తెలియదా అని నమ్రతగా ముక్తసరిగా స్వామీజీ బదులిచ్చారు. అలాగా శివ, శక్తి కంటే భక్తి గొప్పదని, గురుకృప ఉంటే సృష్టిలో సాధ్యం కానిదంటూ ఏదీ ఉండదని తెలుసుకున్నావు కదా, చాలా సంతోషం. అంతేకాదు సంకల్పరహితులైన వారు సంకల్పిస్తే కోరినవన్నీ ఇలాగే వాటంతట అవే సమకూరుతాయి శివా అంటూ పరోక్షంగా తమ శిష్యుని సంకల్పశక్తిని అభినందించారు. ఆ తర్వాత కొన్ని నెలలు గడిచాక స్వామివారు తమ శిష్యులైన బిఆర్కే వెంకటరామరాజు గార్లతో కలిసి తమ తపోస్థానానికి వెళ్ళేప్పుడు కలవైకి కూడా వెళ్ళారు. అయితే బాబావారు కట్టిన ఆ ధ్యాన మందిరాన్ని స్వయంగా శుభ్రపరిచి సున్నం కొట్టాలనే భక్తిభావంతో స్వామివారు బిఆర్కే గారితో కలిసి కాస్త ముందుగానే అక్కడికి వెళ్ళారు. మార్గం మధ్యలో ఒక పురాతన దేవాలయాన్ని తిలకిస్తూ ఉండిపోయిన రాజుగారు మాత్రం ఆ గ్రామానికి తరువాత వెళ్ళారు. ఆ గ్రామంలో స్వామివారు తనకి ఇచ్చిన అడ్రస్ ప్రకారం ముందుకు వెళ్తున్న కొద్దీ రాజుగారికి తాను దారి తప్పి అటువైపు వచ్చానా అని అనుమానం బలపడసాగింది. ఎందుకంటే ఆ మార్గం హరిజనవాడలోకి దారితీస్తోంది. ఆ పరిసర ప్రాంతాలు అపరిశుభ్రతకు మారుపేరుగా ఉన్నాయి. వాడా చుట్టూ చచ్చిన జంతువుల ఎముకలు, చర్మాలు, మాంసాలతో నిండి భరించలేని దుర్గంధం వెదజల్లుతుంది. కుక్కలు, కాకులు, గద్దలు వాటి కొరకై పోటీలు పడుతూ తమలో తాము పోట్లాడుకుంటున్నాయి. స్వామీజీ పుట్టి పెరిగినది మడి ఆచారాలను ప్రాణాధికంగా ప్రేమించే ఒక సదాచార సంపన్నమైన సద్బ్రాహ్మణ కుటుంబంలో. వారు కూడా శుచి శుభ్రతలకు అధికమైన ప్రాధాన్యతనిస్తారు. అలాంటి మహనీయుడు ఇలాంటి అపరిశుభ్ర అపవిత్రమైన వాతావరణం నెలకొని ఉన్న ప్రదేశానికి వచ్చి ఉండరని నిశ్చయించుకుని రాజుగారు వెనుదిరిగారు. సరిగ్గా అదే సమయంలో సమీపంలో
సమీపంలోని ధ్యాన మందిరంలో తామొచ్చిన పనిని ముగించుకొని బయటకు వస్తున్న స్వామివారు బీఆర్కే గారు కనిపించారు. దానితో రాజుగారికి ప్రాణం కుదుటబడినప్పటికీ సంభ్రమాశ్చర్యాలు మాత్రం పరాకాష్ఠకు చేరుకున్నాయి. ఈ హరిజనవాడలో బాబావారు ధ్యానమందిరం ఎందుకు నిర్మించారా అని ఒకే ఉత్కంఠత. ధ్యానమందిరానికి సమీపంలోనే ఉన్న బాబావారింటికి స్వామివారు శిష్య సమేతులై వెళ్లారు. రాఖాడీ బాబావారి తల్లిదండ్రులకు మొత్తం 5 మంది పిల్లలు. అందులో బాబావారు 3వవారు. వారి పూర్వాశ్రమ నామం మునుస్వామి. బాబావారి పెద్ద సోదరుడు స్వామీజీతో, స్వామి, మా వాడు మాట వినకుండా ఎక్కడెక్కడో తిరుగుతున్నాడు. ఇంటి వద్దనే చిన్న బీడీ షాప్ పెట్టిస్తాం, రోజుకు 5 రూపాయలైనా మిగులుతాయి అని అంటే వద్దన్నాడు. పోనీ ఒంటెద్దు బండి పెట్టిస్తాము, రోజుకు 10 రూపాయల బాడుగైనా గిట్టుబాటు అవుతుందన్నాము. అది కుదరదన్నాడు. ఇంకా మేమేమీ సాయం చేయలేమని వాడిని అలాగే వదిలేశాము అని వాపోయారు. స్వామీజీ ఒక చిరునవ్వు నవ్వి తిరుగు ప్రయాణానికి సిద్ధమయ్యారు. ఆ వాతావరణంలో నుండి ఎప్పుడెప్పుడు బయటపడదామా అని వారి శిష్యులు ఎదురు చూస్తున్నారు. చివరిసారిగా ధ్యానమందిరం దర్శించి వద్దామని అందరూ అచ్చటికి వెళ్ళి 10 నిమిషాల పాటు ప్రశాంతంగా కూర్చున్నారు. రాజుగారికి అప్పుడు శ్రీ రాఖాడీ బాబా వారు దళిత వర్గానికి చెందినవారని అర్థమైంది. మహనీయులు ఏ కులంలో జన్మించినా మహనీయులే. వారందరూ ఈ ప్రపంచానికి ముద్దుబిడ్డలే కదా. బాబావారు మాయను ప్రవేశపెట్టి తన స్వంత సోదరులు కూడా గుర్తించలేని విధంగా తన మహనీయతను ఎలా మరుగుపరిచారో తలుచుకుంటేనే ఆశ్చర్యంగా ఉంది. ఏ మహనీయుని తపోశక్తి, త్యాగనిరతి స్మరణకు వచ్చినంత మాత్రాన స్వామీజీ అంతటి వారు ఆనందపరవశులై ఆనంద భాష్పాలు గారుస్తారో ఆ మహనీయుని గురించి వారి స్వంత సోదరులకున్న అవగాహన ఆ పాటిది. గుప్తయోగులు అంత సులభంగా అందరికీ అర్థమవుతారా? ధ్యానమందిరంలో స్వామీజీ కూర్చున్న స్థలానికి సరిగ్గా పైభాగంలో కొట్టం చూరులో రాఖాడీ బాబా వారు తాము ఉపయోగించిన చెక్కపాదుకలు ఏనాడో పెట్టినట్లున్నారు. ప్రయాణానికి సిద్ధమై లేచిన స్వామీజీ తలకు తగిలి ఆ పాదుకలు కింద పడ్డాయి. వాటిని గుర్తుపట్టిన స్వామీజీ గురుపాదుకలు లభ్యమయ్యాయని ఎంత ఆనందపరవశులయ్యారో చెప్పలేము. వారు ఆనంద భాష్పాలు గారుస్తూ, తండ్రి, మేము చేసిన గోరంత సేవకు సంతసించి ఈ విధంగా కొండంత కృపను గురిపించారా? పరమ పవిత్రమైన మీ పాదుకలను మాకిలా అనుగ్రహించటానికే ఏదో ఒక వంకతో మమ్మెచ్చటికి రప్పించుకున్నారా అని అంటూ వాటిని తమ కళ్ళకద్దుకొని రాజుగారికి అందజేశారు. దారిలో రాజుగారు, స్వామీజీ భరించలేని దుర్వాసన వెదజల్లే ఆ వాతావరణంలో కొంచెం సేపు ఉండటమే మాకు దుర్భరంగా ఉండింది. ఇంతకుముందు మీరు ఎప్పుడైనా అక్కడ ఒక్క రోజైనా ఉన్నారా అని అడుగగా వారు, ఒక్కరోజే కాదు, చాలా రోజులున్నాను. ఉండటమే కాదు, బాబావారింటిలో వారు వడ్డించే ఆహార పదార్థాలను గురుప్రసాదంగా భావించి తింటూ బాబావారితో పాటు ఇక్కడే విశ్రాంతి తీసుకుంటూ ఆనందంగా ఉన్నాను. ముఖ్యంగా 1968 చివరిలో ఆ ధ్యానమందిర నిర్మాణ సమయంలో అలా ఉండటం తటస్థించింది అని అన్నారు. ఆ రాత్రికి సమీప గ్రామంలోని దేవాలయంలో విశ్రాంతి తీసుకుందామని వెళితే అత్యంత ఆశ్చర్యకరంగా స్వామీజీ రాక కొరకే ఎదురు చూస్తున్నారా అన్నట్లు ఆ గుడి పూజారి సకల ఆలయ మర్యాదలతో స్వామీజీకి స్వాగతం పలికారు. ఎంతో భక్తి ప్రపత్తులతో స్వామీజీకి ఆ పూజారి గారు దాదాపు 2 గంటల పర్యంతం పూజలు సలిపి వివిధ పద్ధతుల్లో హారతినిచ్చారు. గురుపాదుకలు లభ్యమైన వెంటనే స్వామీజీకి మొదటిసారిగా లభించిన అరుదైన స్వాగత సత్కారాలవి. అప్పటి నుండి ఆ యాత్ర ముగిసే వరకు స్వామీజీ మహనీయతను తెలియజేసే ఏదో ఒక దివ్య సంఘటన జరిగేది. అలా ఆ యాత్రలో ఒకరోజు ఉదయం అతి పురాతనమైన అఖిలాండేశ్వరి ఆలయానికి శిష్య సమేతంగానే స్వామీజీ వెళ్లారు. కానీ వారు ఆలయ సమీపానికి వెళ్లేసరికి ఆలయ ద్వారాలు మూసి ఉన్నాయి. దానితో స్వామీజీ వెనుతిరిగి తాము బస చేసిన లాడ్జికి వచ్చేశారు. స్వామీజీ ఆ లాడ్జిలో బస చేసినట్లు ఎలా తెలుసుకున్నారో గాని కొంతసేపటికి వారిని వెతుక్కుంటూ ఆ ఆలయ అర్చకులు అచ్చటికి వచ్చి వారిని దర్శించారు. అమ్మవారి వద్ద ప్రప్రథమంగా అర్చకునిగా చేరే వ్యక్తికి స్త్రీ వలె అలంకరించి లోపలి ప్రాకారంలో ముమ్మారు ప్రదక్షిణం చేయిస్తారట. ఆ తంతు నిర్వహించే సమయానికి ఆలయ ద్వారాలు మూయటం ఆనవాయితీ అట. అలాంటి తంతు జరుగుతున్నందువల్లనే గుడి తలుపులు మూయవలసి వచ్చిందని విన్నవించుకున్నారు. పిమ్మట శిష్యులతో పాటు స్వామీజీని సగౌరవంగా ఆలయానికి తోడ్కొని వెళ్లి గర్భగుడిలోనికి ఆహ్వానించి పూలమాల వేసి సముచితంగా సత్కరించారు. ఆ పిమ్మట స్వామీజీని శిష్య సమేతంగా వంటశాలకు ఆహ్వానించి ఉచితాసీనులను చేశారు. అచ్చటికి అర్చకులు, ప్రధానార్చకుడు, ఇతర ఆలయ అధికారులు వచ్చి స్వామీజీని దర్శించుకున్నారు. ఇంతలో గర్భగుడిలోని మూల విరాట్టుకు నైవేద్యం సమర్పించవలసిన సమయం ఆసన్నమైంది. అందున ఒక అర్చక స్వామి నైవేద్యాన్ని తెచ్చి ప్రధానార్చకునితో, నైవేద్యాన్ని అమ్మవారికి నన్నే నివేదన ఇవ్వమంటారా, లేక మీరు వచ్చి నివేదన ఇస్తారా అని అడుగగా అప్పుడు అక్కడనే ఉన్న ప్రధానార్చకునితో పాటు ఇతర ఆలయ అధికారులు కూడా స్వామివారిని చూపిస్తూ ముక్త కంఠంతో, సాక్షాత్తు ఆ అఖిలాండేశ్వరి తల్లే ఇక్కడ ప్రత్యక్షంగా కొలువై ఉండగా మాయకలోనై గర్భగుడిలో నైవేద్యం ఇవ్వ పనిలేదు. స్వామీజీ పాదాల చెంతనే నైవేద్యం పెట్టమని ఆదేశిస్తే అతను అలాగే నివేదన సమర్పించాడు.
పిమ్మట ఆ వంటశాలలోనే స్వామివారికి నైవేద్య ప్రసాదంతో పాటు మృష్టాన్న భోజనం వడ్డించి స్వామివారి ఆశీస్సులు అందుకున్నారు. స్వామివారి మహనీయతపై ఎంతో అవగాహన ఉంటేనే తప్ప అంతటి సుప్రసిద్ధమైన ఆలయంలో స్వామివారిని అఖిలాండేశ్వరీదేవిగా భావించి అలా నైవేద్యాన్ని సమర్పించరు కదా. శ్రీ పూర్ణానంద స్వామివారికి జై. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.